కాయిన్ ప్లస్, కార్డ్ ప్లస్, క్యూఆర్ ఏటీఎం యొక్క వాల్యూమ్ ఎడిట్ సెట్టింగ్ ను చేయడం ఎలా? ఇది ఇనిషియేటివ్ యొక్క కాయిన్ ప్లస్, కార్డ్ ప్లస్, క్యూఆర్ ఏటీఎం మరియు మన అవసరానికి అనుగుణంగా వాల్యూమ్ ఎడిట్ సెట్టింగ్ ను మనం చూడబోతున్నాం. ఇప్పుడు ఎంటర్ అని నొక్కి అప్ లేదా డౌన్ కీల సహాయంతో క్విక్ సెట్టింగ్స్ కు వెళ్ళండి. కర్సర్ అనేది క్విక్ సెట్టింగ్స్ లో ఉన్నప్పుడు ఎంటర్ అని నొక్కండి. డిస్ప్లేలో ఉన్న ఇన్స్ట్రక్షన్స్ ను చదవండి. ఆ తరువాత మాస్టర్ కార్డ్ ను ప్లేస్ చేయండి. ఇప్పుడు క్విక్ సెట్టింగ్స్ లో డౌన్ కీ యొక్క సహాయంతో వాల్యూమ్ ఎడిట్ ఆప్షన్ కు వెళ్ళి ఎంటర్ అని నొక్కండి. ఈ వాల్యూమ్ ఎడిట్ సెట్టింగ్స్ లో మనం వాల్యూమ్ ను లీటర్స్ మరియు మిల్లీమీటర్స్ లో సెట్ చేయవచ్చు. మనం మాక్సిమం 4 వాల్యూమ్స్ ను సెట్ చేయవచ్చు. ఇప్పుడు ఫస్ట్ వాల్యూమ్ ను సెలెక్ట్ చేయడానికి ఎంటర్ అని నొక్కండి. ఉదాహరణకు ఈ ఫస్ట్ వాల్యూమ్ లో మనం 1000 లీటర్స్ ను సెట్ చేస్తాము. ఇప్పుడు అప్, డౌన్ మరియు రైట్ కీల సహాయంతో వాల్యూమ్ ని 1000.0 గా సెట్ చేయండి. ఆ తరువాత ఫస్ట్ వాల్యూమ్ ని సెట్ చేయడానికి ఎంటర్ అని నొక్కండి మరియు సెకండ్ వాల్యూమ్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు సెకండ్ వాల్యూమ్ లో మనం 45 లీటర్స్ మరియు 500 మిల్లీలీటర్స్ ను సెట్ చేయాలనుకుంటే వాల్యూమ్ ను 0045.5 గా సెట్ చేయండి. సెకండ్ వాల్యూమ్ ను సెట్ చేయడానికి ఎంటర్ అని నొక్కండి మరియు థర్డ్ వాల్యూమ్ ను సెలెక్ట్ చేయండి. ఆ తరువాత థర్డ్ వాల్యూమ్ లో మనం 4 లీటర్స్ మరియు 400 మిల్లీలీటర్స్ ను సెట్ చేయాలనుకుంటే వాల్యూమ్ ను 0004.7 గా సెట్ చేయండి. ఆ తరువాత థర్డ్ వాల్యూమ్ ను సెట్ చేయడానికి ఎంటర్ అని నొక్కండి మరియు ఫోర్త్ వాల్యూమ్ ను సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఫోర్త్ వాల్యూమ్ లో మనం 1 లీటర్ మరియు 400 మిల్లీలీటర్స్ ను సెట్ చేయాలనుకుంటే వాల్యూమ్ ను 0001.4 గా సెట్ చేయండి. ఇప్పుడు ఫోర్త్ వాల్యూమ్ ను సెట్ చేయడానికి ఎంటర్ అని నొక్కండి. ఇప్పుడు అన్ని వాల్యూమ్స్ యొక్క సెట్టింగ్స్ ను సేవ్ చేయడానికి మరియు సెట్టింగ్స్ నుండి బయటకు రావడానికి బ్యాక్ బటన్ ను నొక్కండి. వాల్యూమ్ ఎడిట్ సెట్టింగ్ కోసం సెట్టింగ్స్ అనేవి కంప్లీట్ అయ్యాయి. థ్యాంక్ యూ.